E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నవీన్ సెహానా గారికి ధన్యవాదాలు తెలిపిన అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మంగళవారం జరిగిన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గొంప నరసింహరావు అధ్యక్షతన జరిగిన ఈ పార్టీ సమావేశంలో పలువురు భారతీయ పార్టీ నాయకులు మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత చొక్కాకుల వెంకట్రావు గారు మాట్లాడుతూ, దేశంలోనే అతి చిన్న వయసులో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ స్నేహ గారిని ఎన్నుకోవటం ఎంతో చెప్పుకోదగ్గ విషయమని, ఇలాంటి అరుదైన సంఘటనలు ఒక్క భారతీయ జనతా పార్టీకే చెందుతాయని వెంకట్రావు గారు అన్నారు. అలాగే జిల్లా స్థాయిలోనూ మండల స్థాయిలోనూ పార్టీ బలోపేతానికి ఎంతగానో జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి శ్రమిస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ జిల్లాలోనూ భారతీయ జనతా పార్టీ అఖండ విజయం చేకూర్చే దిశగా మేమందరం పనిచేస్తున్నామని వెంకట్రావు గారు అన్నారు. అనంతరం బర్త్డే బాయ్ విశాఖ డైరీ చైర్మన్ ఆదారి ఆనంద్ కుమార్ బర్త్డే కేక్ కట్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావు, పెందుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామునాయుడు, అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సరగడం శంకర్రావు, అనకాపల్లి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు గోటివాడ సామ్రాట్ కుమార్, సబ్బవరం మండలం బీజేపీ అధ్యక్షులు గొంప నరసింహరావు, సబ్బవరం మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి మండల స్వామి చక్రవర్తి, అనకాపల్లి జిల్లా ఐటీ సెల్ కో కన్వీనర్ మొండి ప్రభుకుమార్, అనకాపల్లి జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు భూపతి అప్పారావు, ఆకాష్ కుమార్, కండిపల్లి ఈశ్వర్రావు, సబ్బవరం మండలం ఉపాధ్యక్షులు బొడ్డు స్వామినాయుడు, వరప్రసాద్, గొర్లి దేముడుబాబు, రామకృష్ణ, శ్రీకాంత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మిల్కీ కేక్ పెట్టవలసింది వదిలి ఈ కేక్ పెట్టారు బాబు. మిల్కీ కేక్ పెట్టాలి కదా మీరు, డైరీ ఏదో వేసరికి. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ 46 సంవత్సరాల ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంటుందండి. అందరికి విదితమే. ముందు మండల స్థాయిలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు, తర్వాత జిల్లా అధ్యక్షులు, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులు తర్వాత జాతీయ అధ్యక్షులు ఎన్నుకోవడం అన్నమాట ఇప్పుడు వచ్చిన ఆనవాయితీ. ఇవాళ మాకు ఒకే నామినేషన్తో ఏకగ్రీవంగా యావత్ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్ల ఇవాళ నిన్న ఎన్నిక లాంఛనంగా జరిగింది. ఇవాళ ప్రమాణ స్వీకార కార్యక్రమం అటాసంగా చేసుకున్నాం. ఇప్పుడే సోదరులు చెప్పారు, నితిన్ నబీ గారు అతి చిన్న వయసులో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీలో తక్కువ వయసు ఉన్నటువంటి మరి ఈరోజే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఎన్నుకోబడిన తర్వాత నితిన్ నబీ సిన్హా గారికి మా అందరి తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, 2006లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి సందర్భం, తర్వాత 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా మరి ఆయన పనిచేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఆ పార్టీలో జాతీయ అధ్యక్షులు అయ్యారు అంటే మేధావులు ఉన్నారు ఇందులో, మరి ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నా సరే ఒక చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తి 46 సంవత్సరాల వ్యక్తికి ఈరోజు జాతీయ
అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు అంటే ఆయన నిబద్ధత, ఆయన పనిచేసే మార్గం, అట్లాగే ఆయన పనిచేసే పనితీరు, అంతేకాకుండా వారి వెనకాల తండ్రి గారు కూడా మరి ఎమ్మెల్యేగా చేసినటువంటి సందర్భం, అంతేకాకుండా రాష్ట్రీయ స్వయం సేవకులో కూడా ఆయన ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక నిబద్ధతతో నీతివంతమైనటువంటి మనుషులుగా ఆ పార్టీలో కొనసాగడం, కష్టపడడం జరిగింది. పడే పరిస్థితి లేదండి. ఇక్కడ ఎస్పెషలీ మా అనకాపల్లి జిల్లాకి చూస్తే ఇక్కడ మాకు యంగ్ అండ్ డైనామిక్ మంచి మరి చురుకైనటువంటి ఎంపీ గారు ఉన్నారు, సీఎం రమేష్ గారు. ఆయన ఏ కార్యక్రమం అయినా సరే, మేము వెళ్ళి ఏ కార్యక్రమం అడిగినా, మేము ఏదైనా పని మీద వెళ్ళినా వెంటనే స్పందించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఇక రోజు రోజుకి బలం పుంజుకుంటా ఉన్నది. మరి నేను కూడా భారతీయ జనతా పార్టీలో మరి నేను చేరిన తర్వాత నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది. భారతీయ జనతా పార్టీ అనేది ఒక లిమిటెడ్ కాదు. ఎందుకంటే ఇక్కడ హంగామాలు, ఆర్భాటాలు ఉండవు. ప్రతి ఒక్కరూ తాప కింద నీళ్ళ పనిచేసుకెళ్తా ఉంటారు. ఎందుకంటే మీరు ఇంతకుముందే చెప్పాం, ఆర్ఎస్ఎస్ అన్నది రాష్ట్రీయ సంస్థకి ఏ విధంగా అయితే తాప కింద నీరులాగా మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నదో, అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడూ కూడా తాప కింద నీళ్ళ ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండాలి, ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో మరి ఎప్పుడు కూడా మన మోడీ గారి ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాం.